ఏపీలో కూటమి నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోసారి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇవాళ తణుకు నిడదవోలులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. నిడదవోలు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పాల్గొనున్నారు. ఇక రేపు అంబాజీపేట, అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలు. అంబాజీపేట, అమలాపురం సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీలో కూటమి నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోసారి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇవాళ తణుకు నిడదవోలులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. అయితే నిడదవోలు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పాల్గొనున్నారు. ఇక రేపు అంబాజీపేట, అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలు. అంబాజీపేట, అమలాపురం సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీలో కూటమి నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోసారి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇవాళ తణుకు నిడదవోలులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. అయితే నిడదవోలు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పాల్గొనున్నారు. ఇక రేపు అంబాజీపేట, అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలు. అంబాజీపేట, అమలాపురం సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ తణుకు భారీ బహిరంగ ప్రజాగలం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ రోజు నరసాపురం పార్లమెంట్ లో తణుకు నియోజకవర్గంలో, అలాగే రాజమండ్రి పార్లమెంటు నిడదవోలు నియోజకవర్గంలో, రేపు అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంట్ లో వరుసగా 2 రోజులు కూటమి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. జెండా సభ తర్వాత చిలకలూరుపేటలో ప్రధానమంత్రి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక పై నుండి ప్రచారం ప్రారంభించగా, ఈ రోజు తణుకులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పై నుంచి జనసేన నేతలకు, తెలుగుదేశం నేతలకు కూడా దిశ నిర్దేశించనున్నారు. అలాగే తణుకు నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేత ఈ కార్యక్రమాల్లో పాల్గొనే నేపథ్యంలో ఈ రోజు అతన్ని పిలిచి బుజ్జగించే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ రోజు రాత్రి నిడదవోలు బహిరంగ సభలో రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి కూడా పాల్గొనున్నారు. మొత్తం మీద జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా అయితే ప్రచారం ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వేరు హెలికాప్టర్లో తణుకు 1:30కు బయలుదేరి, హైదరాబాద్ నుంచి బయలుదేరి తణుకు చేరుకోనున్నారు. తరువాత తణుకు నరేంద్ర సెంటర్ లో ఒకే వేదిక పైన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి జనసేన నేతలు, అలాగే తెలుగుదేశం నేతలు, బీజేపీ నేతలు, బీజేపీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ కి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి, అటు జనసేన, తెలుగుదేశం నేతలు కూడా ఈ కార్యక్రమానికి భారీగా జనాలు వస్తారంటూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తణుకులో ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించనున్నారు. ఇద్దరు ఒకే వేదిక పై నుంచి జెండా సభ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావటం చేత ఈ నాయకులందరూ కూడా ఏర్పాట్లు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. సజ్జన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.